హాయ్ హలో ఇవాళ ఫ్రైడే కదా మార్నింగ్ లేచాను. ఇంకా హాలిడేను. ఇంకా ఆరాంగా పాలైతే తీసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా టీ పెట్టుకున్నాను. ఇంకా పాలైతే ఎక్కువగా ఉన్నాయి. మా పిల్లలైతే పాయసం వద్దన్నారు. వాళ్ళకు ఫీవర్ వచ్చి తగ్గిపోయింది. ఇంకా 1 వీక్ నుంచి ఇలా ఏమీ పాలు తాగట్లేదు. ఇంకా జ్యూస్ అయితే చేద్దాము పిల్లలకని క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే చేశాను. ఇంక ఈ పాలనంతా పన్నీర్ చేస్తున్నాను. ఒక నిమ్మకాయ అంతా పిండేశాను. లీటర్న్నర పాలనైతే పన్నీర్గా చేసుకున్నాను. ఇంకా టిఫిన్కి వచ్చేసి బీన్స్ తాలింపు చపాతీ చేశాను. ఇంకా మా చిన్నోడైతే ఆకలని ఫస్ట్ స్టవ్ దగ్గరికి నా దగ్గరికి వచ్చేసాడు. ఇంకా ధూపం వేయడానికి నేను సాంబ్రాణి స్టిక్కునైతే ధూప్ స్టిక్కుని ఇలా అయితే సాంబ్రాణి వేయడానికి ఇలా స్టవ్ దగ్గర అయితే పెట్టి కాల్చుతున్నాను. దగ్గరుండి బాగా వెలిగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుంటాను. ఇందులో నార్మల్గా సాంబ్రాణి వేస్తాను. ఇంకా నా దగ్గర ఉన్నాయి కదా అని పచ్చకర్పూరము ఇంకా జవాది పౌడరు వేసి మూలల సాంబ్రాణి పొగ అయితే వేసుకున్నాను. ఇంకా పప్పులు కొన్ని శనగపప్పు కొన్ని పెసరపప్పు ఉంటేను అంత సాంబార్ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇలా సాంబ్రాణి వేసుకున్న తర్వాత ఇల్లంతా మూలలకు సాంబ్రాణి వేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ పన్నీర్ ముద్దను అంతా మెదుపుకొని ఇలా మణికట్టు చేతితో రౌండ్స్ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇలా బాగా మెత్తగా ఉన్నదాన్ని బాగా ఒత్తేసుకొని కొంచెం మెత్తగా అయినా అందులో 1 స్పూన్ మైదా వేసుకోవచ్చు, లేదంటే అలాగే రౌండ్స్ చేసుకోవచ్చు. ఇందుకు గాను షుగరు 1/2 kg అంటే 400 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. షుగరు అంటే 500కు ఒక 100 గ్రామ్స్ అయితే షుగర్ తక్కువ తీసుకున్నాను. ఇంకా అదే గ్లాస్తో వాటర్ అయితే 3 గ్లాసెస్ వేసాను. ఇంకా బాగా బాయిల్ అవుతోంది వాటర్ అనేది షుగర్తో పాటుగా. 10 మినిట్స్ బాగా ఉడికించుకున్నాను. ఈలోపు ఇవైతే రౌండ్స్ అయితే చేసేసుకున్నాను. పగుళ్ళు రాకుండా బాగా మెత్తగా అదుముతూ చేసేసుకున్నాను ఈ రసగుల్లలు. ఇంకా ఈ వాటర్లో అయితే ఈ రసగుల్లలన్నీ వేసి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించి 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఆఫ్ చేసేసుకున్నాను. అంతే రసగుల్లాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఈ రసగుల్లలు అయితే మా పాపకి ఇచ్చాను. ఫస్ట్ ఆమె అడిగింది ఈ రసగుల్లలు చేయమని. ఇంకా ఆమె అడిగేసరికి చేశానన్నమాట. పాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంక ఈ రసగుల్లలు మా గాయత్రి తిని బాగుంది అనింది. ఇంకా ఇవాళ మా లంచ్ వచ్చేసి సాంబార్ అన్నం ఇంకా రసగుల్లలు. ఇంకా అంతే అండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.